Hi, welcome to ABN Exclusives. తల్లిదండ్రుల దగ్గర యువరాణిలా పెరిగిన కూతురామె ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకొని అత్తారింట్లో అడుగుపెట్టింది. తమ కూతురికి ఎలాంటి లోటు రాకూడదని అత్తారింట్లో తను సంతోషంగా ఉండాలనే ఆలోచనతో ఆమె తల్లిదండ్రులు కూడా తమ స్థాయికి మించి కట్న కానుకలు ఇచ్చుకున్నారు. కానీ వాటితో వరుడు అతని కుటుంబ సభ్యులు తృప్తి పడలేకపోయారు. అదనపు కట్నం కింద ఫార్చునర్ కారు కావాలంటూ వేధించడం మొదలుపెట్టారు. వారి డిమాండ్ తీరకపోవడంతో చివరికి పెళ్లైన 2 ఏళ్లలోపే ఆమె ప్రాణాలను బలి తీసుకున్నారు. గ్రేటర్ నోయిడాలో వెలుగు చూసిన వరకట్నపు హత్య ఇది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గ్రేటర్ నోయిడా నగరంలో అదనపు కట్నంకు సంబంధించి హత్య కేసు వెలుగు చూసింది. కరిష్మా అనే మహిళకు 2022లో వికాస్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వివాహ సమయంలో కరిష్మా తల్లిదండ్రులు కట్న కానుకల రూపంలో 11 లక్షల నగదు, ఒక SUV కారుని వరుడికి ఇచ్చారు. వివాహం అనంతరం వికాస్ కుటుంబంతో కలిసి గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్ 3లోని కెడా చౌగాన్పూర్ గ్రామంలో నివసించడం మొదలుపెట్టారు. అయితే పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నంతో వికాస్ అతని కుటుంబ సభ్యులు తృప్తి పడలేదు. దీంతో అదనపు కట్నం కావాలంటూ కరిష్మాను వేధించడం మొదలుపెట్టారు. ఇంతలోనే కరిష్మా గర్భవతి కావడంతో వికాస్ మారతాడని కరిష్మాతో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఆశపడ్డారు. కానీ కరిష్మాకు ఆడపిల్ల పుట్టడంతో వికాస్ కుటుంబ సభ్యుల వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. కూతురిని అల్లుడు, మామలు వేధిస్తుంటే చూడలేక కరిష్మా తల్లిదండ్రులు వికాస్కు మరొక 10 లక్షల అదనపు కట్నంగా ఇచ్చారు. అయితే వికాస్ కుటుంబం దీంతో కూడా తృప్తి పడలేదు. తమకు మరో 21 లక్షల డబ్బు, ఫార్చునర్ కారు కావాలంటూ కరిష్మాను ఆమె తల్లిదండ్రులను డిమాండ్ చేశారు. వారి డిమాండ్ తీరకపోవడంతో వికాస్ కుటుంబ సభ్యుల వేధింపులు తారాస్థాయికి చేరుకున్నాయి. ఈ క్రమంలోనే కరిష్మా నుండి ఆమె తల్లిదండ్రులకు ఫోన్ కాల్ వచ్చింది. తనను తన భర్త అత్తమామలు కొడుతున్నారంటూ కరిష్మా ఫోన్లో తన తల్లిదండ్రులకు చెప్పింది. కరిష్మా తల్లిదండ్రులు హుటాహుటిన అల్లుడి ఇంటికి చేరుకోగా అక్కడ కరిష్మా విగత జీవిగా కనిపించింది. దీంతో కరిష్మా తల్లిదండ్రులు వికాస్ మీద, అతని తల్లిదండ్రులు, సోదరులు, సోదరీల మీద పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం కేసు విచారణ జరుగుతుంది. ఇది ఇవాల్టి డిజిటల్ ఎక్స్క్లూజివ్స్. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం.